Welcome to Kiddostones. Like and subscribe. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో పెద్ద కమ్మరి అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే ఇనుము పనివాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అతని పనిపై గౌరవముండేది. అతను ఎప్పుడూ నిజాయితీగా జీవించేవాడు. కాని కొన్నిసార్లు తన పేదరికం గురించి బాధపడేవాడు. ఒకరోజు పెద్ద కమ్మరి అడవికి వెళ్లాడు. కొత్త ఇనుమురాళ్లు వెతుక్కోవడానికి లోతుగా అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక మృదువైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు వెళ్లి చూశాడు. ఒక బంగారు రంగు జింక వలలో చిక్కుకుంది. దాని కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి. శరీరం సూర్యకాంతిలో మెరిసిపోతోంది. జింక మృదువుగా వాట్లాడింది. పెద్ద కమ్మరి, నువ్వు మంచి మనిషివి. దయచేసి నన్ను ఈ వల నుండి విడిపించు. నేను నీకు ఒక వరమిస్తాను. పెద్ద కమ్మరి ఆశ్చర్యపోయాడు. కాని జింకకు సహాయం చేశాడు. వల తెరిచి జింకను విడిపించాడు. జింక సంతోషంగా ఎగిరి, నీ చేతులతో చేసే ఏ వస్తువైనా బంగారమవుతుంది. కాని జాగ్రత్త, ఈ శక్తిని లోభం కోసం వాడకూడదు అని చెప్పి మాయమైంది. పెద్ద కమ్మరి ఇంటికి వచ్చి తన పనిముట్లను తాకాడు. అవి వెంటనే బంగారమయ్యాయి. అతను ఆశ్చర్యపోయాడు. ఇది నిజమా అని తన కళ్లను నమ్మలేకపోయాడు. మొదట్లో అతను ఈ శక్తిని మంచిగా వాడాడు. పేదవారికి సహాయం చేశాడు. గ్రామం అభివృద్ధి చెందింది. కాని కొంతకాలానికి అతనిలో లోభం పెరిగింది. ఇంకా ఎక్కువ బంగారం సంపాదించాలి అని అనుకున్నాడు. అతను తాకిన ప్రతిదీ బంగారమవుతుండటంతో అతని ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోయింది. కాని ఒకరోజు అతను పొరపాటున తన భోజనాన్ని తాకాడు. అది కూడా బంగారమైంది. నీరు తాగడానికి ప్రయత్నించాడు. అది కూడా బంగారమైంది. తినలేక తాగలేక అతను భయపడ్డాడు. ఇది శాపమైపోయింది అని కేకవేశాడు. వెంటనే అడవికి పరుగెత్తి వెళ్ళి, మాయాజింక, దయచేసి నన్ను కాపాడు అని అరిచాడు. జింక మళ్లీ ప్రత్యక్షమైంది. పెద్ద కమ్మరి, నేను హెచ్చరించాను కదా, లోభం మంచిది కాదు అని అంది. పెద్ద కమ్మరి తలవంచి, క్షమించు మాయాజింక, నాకు నా పాత జీవితం కావాలి అని వేడుకున్నాడు. జింక తన కొమ్ములతో నేలపై తాకింది. ఒక వెలుగు మెరుపు వచ్చింది. నీ శక్తి పోయింది, కాని నీ మనసు మళ్లీ శాంతి పొందింది అని చెప్పి మాయమైంది. పెద్ద కమ్మరి మళ్లీ సాధారణ మనిషిగా మారాడు. అతను తన పాత పనిని తిరిగి ప్రారంభించాడు. ఈసారి అతను లోభం లేకుండా ప్రేమతో సహాయంతో జీవించాడు. గ్రామంలోని పిల్లలకు అతను ఎప్పుడూ చెప్పేవాడు, లోభం మనిషిని బంగారంలా మెరిపించవచ్చు, కాని మనసును రాతిలా కఠినం చేస్తుంది. అలా పెద్ద కమ్మరి తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. మాయాజింక ఇచ్చిన పాఠం అతని హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయింది.